వరంగల్లో ఓ మాజీ ఎమ్మెల్యే ఇల్లు పేకాట స్థావరంగా మారింది. మాజీ ఎమ్మెల్యే దోనెపూడి రమేష్ బాబు ఇంటిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతుండగా మాజీ ఎమ్మెల్యేతో పాటు 2 మాజీ కార్పొరేటర్లు సహా మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 3 లక్షలకు పైగా నగదును సీజ్ చేశారు. 15 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమారస్వామి మనకు అందిస్తారు. కుమారస్వామి, అంటే అక్కడ గత ఎన్ని రోజులుగా పేకాట ఆడుతున్నట్లుగా గుర్తించారు? మొత్తం ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? హరీష, వరంగల్ లోపల పేకాట వ్యవహారంలో సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యే ఈ వ్యవహారంలో ఉండడం అనేటువంటిది వరంగల్లో హాట్ టాపిక్గా మారింది. ఆయన సొంత ఇంటినే పేకాట స్థావరంగా మార్చడం అనేటువంటిది పొలిటికల్గా రాజకీయంగా కూడా చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మట్టెవాడ పోలీస్ స్టేషన్కి సమీపంలో ఉన్నటువంటి కొత్తవాడ ఉంటుంది. కొత్తవాడ సమీపం లోపల మాజీ ఎమ్మెల్యే వరంగల్కి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే దోనపూడి రమేష్ బాబు ఇల్లు ఉంది. దోనపూడి రమేష్ బాబు ఇంట్లో ప్రముఖులంతా కలిసి పేకాట ఆడుతున్నారనేటువంటి విశ్వసనీయమైనటువంటి సమాచారం అందుకున్నటువంటి వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మొత్తంగా కూడా ఒక బృందంగా ఏర్పడి అక్కడ ఉన్నటువంటి నిఘా టీమ్స్ను ఏర్పాటు చేసి ఒక్కసారిగా దాడి చేయడం అనేది జరిగింది. ఈ దాడి లోపల మాజీ ఎమ్మెల్యే దోనపూడి రమేష్ బాబుతో పాటు 2 కార్పొరేటర్లు ఉన్నారు. 2 కార్పొరేటర్లు అదేవిధంగా ఒక బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కీలక నేత, స్టూడెంట్ నేత కూడా ఉన్నాడు. వీళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ బసవరాజ్ సారేకి సంబంధించినటువంటి సమీప బంధువు బసవరాజు కుమారస్వామి కూడా ఈ పేకాట వ్యవహారం లోపల పట్టుబడ్డారు. వీళ్ళంతా కూడా 2 మాజీ కార్పొరేటర్లు ఉన్నారు. నీలం రాజ్ కిషోర్ అని బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి స్టూడెంట్ లీడర్, చాలా యాక్టివిస్ట్ కూడా, యాక్టివ్ లీడర్ గా కూడా వీళ్ళు మొత్తంగా కూడా వీళ్ళందరి నేతృత్వం లోపల అక్కడ పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒక్కసారిగా అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళంతా కూడా ఆ టెన్షన్ కి గురైనటువంటి వాతావరణం ఉంది. ఎక్కడైతే టాస్క్ ఫోర్స్ పోలీసులు వ్యూహాత్మకంగా దాడి చేశారో దాడి చేసిన వెంటనే వీళ్ళంతా కూడా అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం చాలా కొత్త కోణంలో వీళ్ళు ఆట ఆడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదైతే టోకెన్స్ ఉన్నాయో, నాణాలు, టోకెన్స్ కూడా అందులో లభ్యమైనాయి. ఈ టోకెన్స్ తోటి వీళ్ళంతా కూడా అక్కడ పేకాట ఆడుతున్నట్టు పోలీసులకు సంబంధించిన టాస్క్ ఫోర్స్ పోలీసులకు సంబంధించినటువంటి ఏదైతే అటాక్ చేశారో, దాడి చేశారో ఆ దాడిలో బయటపడ్డది. అదేవిధంగా కొన్ని ప్లేయింగ్ కార్డ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 3,68,530 రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 15 మొబైల్ ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళంతా కూడా ప్రముఖులు కావడం, 2 కార్పొరేటర్లు ఉండడం, అందులో ఎమ్మెల్సీ బసవరాజు సారేకి సంబంధించిన సమీప బంధువు కుమారస్వామి, అదేవిధంగా సాక్షాత్తు వరంగల్ మాజీ ఎమ్మెల్యే దోనపూడి రమేష్ బాబు ఉండడంతో మొత్తం పొలిటికల్ గా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ కేకే.